ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము అనేటటువంటి ప్రాంతానికి వెళుతూ గలిలయ సమరియా ఆ మధ్య గుండా ప్రయాణమవుతూ ఉన్నారు. అలా ప్రయాణమవుతూ ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు, ఎంతమంది అమ్మా? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసుప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసి, ఒక 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని వచ్చారు. అయితే వాళ్ళైతే వచ్చారు కానీ యేసుక్రీస్తు ప్రభుని చూసి దూరముగా నిలబడి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము, కనికరించుము అని వారు ప్రార్థిస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు వారు దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని వారు కేకలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రాముఖ్యంగా వారు ఎందుకు దూరముగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, వారికి ఉన్న కుష్ఠరోగమే వారిని ఏం చేస్తుందో తెలుసండి, దూరం పెట్టింది. దేవునికి స్తోత్రం. ఆ రోజులలో అన్ని రోగముల కన్నా చాలా భయంకరమైన రోగము ఏదైనా ఉన్నదంటే అది కుష్ఠరోగం. అది కొంతమంది అంటారు, బైబిల్ పండితులు, అది శాపము నుండి తరతరాలుగా వచ్చేది అని కొంతమంది అంటారు. కొంతమంది చేసిన పాపమును బట్టి ఆ కుష్ఠరోగం వచ్చిందని కొంతమంది అంటారు. ఏది ఏమైనప్పటికీ ఆ రోజులలో కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైన రోగం. ఎలా అది మనం తెలుసుకోగలము అని అంటే, ఒకసారి మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి. లేవియ కాండం. ఒకవేళ ఎవరికైనా కుష్ఠరోగం వచ్చినట్లయితే వారి యొక్క పరిస్థితి ఎలాగుండేదో ఒకసారి మనం చదువుకుందాం. లేవియ కాండము 13వ అధ్యాయము 45వ వచనం. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుండేదంటే ఇక్కడ రాయబడింది, చదువుదాం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరుగా పలుకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడైయుండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా నివసింపవలెను, వాని నివాసము పాలెము వెలుప ఉండవలెను. ఇది ఆ రోజులలో ఎవరికైనా కుష్ఠరోగం వచ్చిందంటే పరిస్థితి. అనగా ఎవరికైనా కుష్ఠరోగం వచ్చిందంటే మొదటిగా సమాజంలోనే అతన్ని ఏం చేస్తారో తెలుసండి, అతన్ని తీసుకొని ఊరు చివరన పడేస్తారు. అలా ఊరు చివరనే ఉండాల. మనుషుల మధ్య వారు నివసించడానికి వీల్లేదు, మనుషులతో వారు నివసించడానికి వీల్లేదు, బంధువులతో, రక్త సంబంధికులతో, స్నేహితులతో వారు నివసించడానికి వీల్లేదు. వారి యొక్క పరిస్థితి, వారి స్థితి ఎలాగుండేది అని అంటే పాలెము వెలపల, అనగా ఊరు చివరన వారు ఉండాల్సిందే. అంతెందుకండి, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడక్కడ కుష్ఠరోగుల కాలనీ అని మీరు ఎప్పుడైనా విన్నారా? మన భీమవరంలో కూడా ఉంది. ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? లెప్రసీ కాలనీ, అంటే కుష్ఠరోగుల కాలనీ. అది ఎక్కడుంటుంది? భీమవరం నడుబొడ్డున ఉంటుందా? ఊరు చివర. చూడండి, అంతా కూడా కొన్ని ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారంగానే కొన్ని సమాజంలో జరుగుతున్న అన్ని కూడా మనకు కనబడతా ఉంటాయి. ఏ ప్రాంతం అన్న చూడండి, లెప్రసీ కాలనీ అనేది ఉంటుంది. అది ఎక్కడుంటది అని అంటే ఊరు చివరన ఉంటది. అది ఎలాగా ఊరిని చివరన వారు పెట్టడానికి వారు నిర్ణయించుకున్నారంటే ఇదిగో బైబిల్ పద్ధతి ప్రకారం. ఇప్పుడు వారు ఊరు చివరన మాత్రమే ఉండడం కాదు, వారు ఊరు చివర ఉంటూ వారి వస్త్రాలు ఎలా ఉండాలంటే చింపిరి వస్త్రాలుగా ఉండాలి. మనలాగా మంచి వస్త్రాలు వేసుకోవడం వాళ్ళు వీల్లేదు, చింపిరి వస్త్రంగా వారు ఉండాలి. తర్వాత వారు పై పెదవిని కప్పుకొని వారు ఎప్పుడు కూడా మేము అపవిత్రులము అని గట్టిగా కేకలేస్తూ ఉండాలంట. అంటే వీఆర్ అన్క్లీన్ అని కేకలేస్తూ ఉండాలంట. అనగా మేము అపవిత్రులము, మాకు కుష్ఠరోగమును బట్టి మేము అపవిత్రులము అని చెప్పేసి వారు బిగ్గరగా కేకలేస్తూ ఉండాలి. అందరికీ దూరముగా వారు జీవించాలి. ఇది పరిస్థితి.
ఎవరికైనా ఈ కుష్ఠరోగం వచ్చింది అని అంటే భయపడిపోయేవారు. ఇంకా నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నా పరిస్థితి ఇంకా అందరికీ అంటే దూరంగా జీవించాల్సిందే, మనుషుల మధ్యలో నేను జీవించడానికి వీల్లేదు, అందరితో పాటు నలుగురితో మేము జీవించడానికి వీల్లేదు అని చాలా భయపడిపోయేవారు. అందుకనే మీకు నయమాను గురించి ఆలోచన చేసినట్లయితే, పరాక్రమశాలి నయమాను, సైన్యములకు అధిపతి నయమాను, పరాక్రమశాలి, యుద్ధ వీరుడు, జయమును పొందుకొచ్చిన వీరుడు. కానీ నయమాను కంట కుష్ఠరోగం ఉందంట. ఆ కుష్ఠరోగం బట్టి నయమాను ఎప్పుడు కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా చూసుకుంటూ భయపడుతూ బిక్కుమని ఉండేవాడట. ఎందుకు అని అంటే, అంత సైన్యాధిపతి పరాక్రమశాలి గల నయమాను తనకొచ్చిన కుష్ఠరోగం తనకు మాత్రమే తెలుసు. ఈ కుష్ఠరోగం ఎవరికైనా తెలిసిందంటే నన్ను సైన్యాధిపతి అయినా కూడా చూడరు, నన్ను తీసుకుని వెళ్ళి పాలెము వెలుపట పడేస్తారు. అందుకనే నయమాను ప్రతి నిమిషం భయపడుతూ ఉండేవాడట. అలా భయపడుతున్న నయమానును ఆ యొక్క ఇజ్రాయేలు చిన్నది చూసి తర్వాత యాజకుడి దగ్గరికి వెళ్ళమని, ఇదంతా కూడా మనందరికీ తెలుసు. రైట్, ఇక్కడ కుష్ఠరోగుల పరిస్థితి ఇదండి. అందుకనే వారు యేసు ప్రభు దగ్గరకు మరింత దగ్గరకు రాకుండా దూరముగా నిలబడ్డారు. దూరముగా నిలబడి, యేసు ప్రభువా మమ్మును కరుణించుము, కనికరించుము అని ప్రార్థించారు. అయితే అప్పుడు యేసు ప్రభు వారి యొక్క స్పందన ఏంటో ఒకసారి మనం చూద్దాం. 17వ అధ్యాయం చదవండి, 13వ వచనం. యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడెను. వాడు సమరయుడు. చాలా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు 10 మంది వచ్చి వారి యొక్క కష్టాన్ని చెప్పుకున్నారు కదండి, వారి యొక్క బాధను చెప్పుకున్నారు కదండి. అయ్యా, నువ్వు ఎలాంటి అనారోగ్యమైనా సరే బాగు చేస్తున్నావు అంట కదా. ఇదిగో మేము 10 మంది వచ్చాం, 10 మంది నీ దగ్గరికి వచ్చాం, మమ్మల్ని కరుణించవా అని చెప్పి 10 మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధేయపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి, వారికి ఉన్న పరిస్థితిని చూసి, వారికి ఉన్న అనారోగ్యమును చూసి, వారికి ఉన్న కుష్ఠరోగాన్ని చూసి దేవుడు వెంటనే కనికరపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎవరైనా ఉన్నట్లయితే, మీ కుష్ఠరోగులు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, మనుషుల మధ్య రావడానికి వీల్లేదు, మీరు పాలెం వెలపడిగా జీవించాల్సింది, వెళ్ళిపోండి అని చెప్పేసి వెలివేసేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారంట వారిని చూసి కనికరపడ్డాడట. దేవునికి స్తోత్రం. చూడండి, మన దేవుడు కనికర సంపన్నుడు. ఎవరొచ్చి దేవునికి మొర పెట్టుకున్నా, ఎవరికి వచ్చి వారి కష్టాన్ని చెప్పుకున్నా, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చి దేవునికి మొర పెట్టుకున్నా, మొదటిగా దేవుడు ఆ కన్నీళ్లను చూసి దేవుడు కరిగిపోయేటటువంటి కనికర సంపన్నుడు. అందుకని మన అయ్యగారు పాట రాశారు కదండి, కనికర సంపన్నుడు యేసు పాపికి ఆసన్నుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆశీనుడు అనగా ఎవరైనా మొరపెట్టుకుంటే దేవుడు వెంటనే కనికరపడేటటువంటి దేవుడు. 10 మంది వచ్చారు కదా, వారికి ఉన్న పరిస్థితిని దేవుడు చూసి కనికరపడి, సరేనయ్యా మీరు 10 మంది వచ్చారు కదా, మీరు 10 మందిని కూడా నేను శుద్ధి చేస్తున్నాను, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోనండి అని ఆయన మాట సెలవిచ్చాడంతే. ఆ మాట సెలవిచ్చినప్పుడు ఆ మాటకు ఆ 10 మంది కూడా విధేయత చూపించారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సువార్తలన్నిటిలో కూడా మనం ఆలోచన చేసి ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వస్థపరిచారు. ఒక అతన్నేమో బురద తీసుకొని కళ్ళకు రాసి స్వస్థపరిచాడు. ఇంకొక అతన్నేమో నువ్వు మాట సెలవుగా స్వస్థపరిచారు. ఇంకా చాలా మందిని కొంతమందిని ఏమో అసలు ఏం మాట్లాడకుండా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని, ఈ విధంగా చాలా రకాలుగా స్వస్థపరిచారు యేసు ప్రభువారు. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు 10 మంది వచ్చారు కదా, మీరు 10 మంది వెళ్ళి యాజకులు కనపరుచుకోండి.
అనగా ఆ మాటకు 10 మంది అంట విధేయత చూపించారు. దేవునికి స్తోత్రం. చూడండి, అనేక ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం మనం విధేయత చూపించడం వల్ల వస్తుంది. దేవుని పట్ల విధేయత చూపించాలి. దైవజనుడి పట్ల మనం విధేయత చూపించినప్పుడు ఆ విధేయతే మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. సరే, యేసు ప్రభు వారు చెప్పారు కదా అని 10 మంది అంట ఆ యాజకు కనపరుచుకోవడానికి బయలుదేరి ఆ మాట చొప్పున వెళ్తూ ఉన్నారట. అలా వెళ్తూ ఉన్నప్పుడే 10 మంది వచ్చారు. 10 మంది తిరిగి యాజకుడు కనపరుచుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, 10 మంది వచ్చారు కదా, దేవుడు ఎవరిని కూడా పార్షాలిటీ చూడలా. ఇగో నీది పెద్ద పాపము, నీది ఈ పాపము, నీది చిన్న పాపము, కాబట్టి నువ్వు మొదట స్వస్థపడతావు, తర్వాత నువ్వు స్వస్థపడతావు అని ఏం చెప్పలా. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. అనగా దేవునికి పక్షపాతం ఏమీ ఉండదండి. మనుషులకు ఉంటదేమో పక్షపాతం, ఇతడు గొప్పవాడు కాబట్టి ఇతనికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి, ఇతడు పెద్ద కులం వాడు కాబట్టి ఇతనికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి, ఇతడు పలుకుబడిన వాడు కాబట్టి ఇతనికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని మనుషులకు ఉండొచ్చేమో పక్షపాతం, కానీ దేవునికి ఏమాత్రము ఉండదు. అలా 10 మంది తిరిగి వెళ్తూ ఉండగా 10 మంది స్వస్థత పొందుకున్నారు. ఇలా 10 మంది స్వస్థత పొందుకున్న తర్వాత అసలు జరిగింది ఏంటంటే, తిరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఒక్కరే ఒకరు వచ్చారండి. అనేక మంది ఈ యొక్క బైబిల్ పండితులు ఏం సెలవిస్తారు అని అంటే, వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది స్వస్థత పొందుకున్నారట. 10 మంది స్వస్థత పొందుకున్న తర్వాత ఒకడు స్వస్థత పొందుకొని, నేను బాగుపడిపోయాను, అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళిపోవాలని ఒకటి వెళ్ళిపోయాడట. అర్జెంటుగా ఇంకో చోటుకి వెళ్ళిపోవాలని ఇంకొక చోటుకి వెళ్ళిపోయాడు. అర్జెంటుగా నేను వారికి చూపించాలని ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. అలాగా 9 మంది దేవుని వైపుకు తిరిగి, యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి రాకుండా 9 మంది వారికి ఉన్న ఆలోచన ప్రకారం అంట, మేము స్వస్థత పొందుకున్నాం కదా, ఇంకా మరలా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన పనేముంది, మేము మా ఇష్ట ప్రకారంగా మేము వెళ్ళిపోతామని 9 మంది వెళ్ళిపోయారు. తిరిగి వచ్చింది ఒకరే ఒకరు, అతడు సమరయుడు. అతడు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అప్పుడు తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభుకు అతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పందన ఏంటో ఒకసారి మనం చూద్దాం. 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవను అగపడలేదా అని చెప్పి, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన ఆ ఒక్కడి బట్టి సంతోషిస్తూనే రాని ఆ 9 బట్టి చాలా బాధపడ్డాడు. అయ్యా, మీరు నా దగ్గరికి వచ్చింది ఎంతమంది? 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి స్వస్థతను కోరుకున్నారు. 10 మంది వచ్చి మా అందరికీ స్వస్థత దయచేయి ప్రభువా అని మీరు ప్రార్థించారు. నేను నిన్నొక్కడనే కాదు, మీరు వచ్చింది 10 మంది కదా, 10 మందిని స్వస్థపరిచాను కదా, వచ్చింది నువ్వు ఒక్కడవే, మిగతా 9 ఎక్కడా? ఈరోజు దేవుడు ఇదే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరికి మనం వచ్చాం, దేవుడి దగ్గరికి వచ్చి మనం మేలు పొందుకుంటున్నాం, దేవుడి దగ్గరికి వచ్చి మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, దేవుని మందిరానికి వచ్చి మనము కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి దేవుని చేత దీవెనలు పొందుకుంటున్నాం. అలా దేవుని చేత దీవెనలు పొందుకుంటున్నప్పుడు చాలా తక్కువ మంది ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని మందిరానికి తీసుకురావడం చాలా తక్కువ మంది సంఖ్యలో ఉంటారు. ఆనాడు దేవుడు యేసు ప్రభు అన్నట్టు ఆ 9 ఎక్కడ అన్నట్టు ఈనాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన సహోదరుడా, సహోదరి, దేవుని చేత దీవెనలు పొందుకున్న సహోదరుడా, సహోదరి, ఎందుకు నువ్వు మరలా ఆ దీవెనను, ఆశీర్వాదంతో పాటు నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక నిజమైన సంఘటన చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకానొక సమయంలో ఒక చిన్న మందిరం ఉందండి. ఆ మందిరంలో కొంతమంది విశ్వాసులు, ఆ విశ్వాసులలో అందరూ కూడా చేతి పనులు చేసుకునేవారు. ఆ గవర్నమెంట్ ఉద్యోగుల్లో 2-3 ఉండేవారు అంతే. అందరు చేతి పనులు చేసుకునేవారు. ఆ పాస్టర్ గారు అంటే ఆ సంఘంలో అందరికీ చాలా ఇష్టం, చాలా అభిమానము, అందరూ గౌరవిస్తూ ఉండేవారు. ఏ చిన్న కార్యక్రమం అయినా
పాస్టర్ గారిని సంప్రదించేవారు, పాస్టర్ గారు కూడా వచ్చేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఒక రోజు గవర్నమెంట్ టీచర్ గారు రిటైర్డ్ అయ్యారండి. ఆ టీచర్ అమ్మగారు రిటైర్ అయిన తర్వాత ఒక రోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మేము ఎప్పటి నుంచో మన సంఘానికి కట్టుబడి ఉన్నాం, మీరు ఎప్పుడు మాకు ఏ కార్యక్రమం అయినా మీరే వచ్చి ప్రార్థన చేస్తారు, మీరే వచ్చి అన్ని కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు, మేము చాలా సంతోషిస్తున్నాం అంటే, ఓకే అమ్మా ఇంతకీ ఏంటి వచ్చింది కారణం ఏంటంటే పాస్టర్ గారు అడిగారు. అప్పుడు ఆ టీచర్ అమ్మ గారు చెప్పారు, పాస్టర్ గారు ఇటీవల కాలంలో నేను రిటైర్డ్ అయ్యాను పాస్టర్ గారు. రిటైర్డ్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆ రిటైర్డ్ అయిన తర్వాత బిగ్ అమౌంట్ మాకు ఇస్తారు, ఆ దాంట్లో దశం భాగం తీసుకొని వచ్చి అనగానే పాస్టర్ గారు చక్కగా నవ్వుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. అందుకని దశం భాగం తీసుకొని వచ్చి తర్వాత ఆ సేవకుడికే ఇస్తారుగా. ఆ పాస్టర్ గారు సంతోషిస్తా, సరే అమ్మా చెప్పమ్మా అంటా ఉన్నాను. ఇదిగోండి ఆ దశం భాగాన్ని ఇదిగో ఇట్లా ప్యాక్ చేసి తీసుకొని వచ్చాను పాస్టర్ గారు అంటే, చాలా సంతోషం అమ్మాను. కాబట్టి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇదిగో ఈ దశం భాగము పలానా పట్టణంలో ఉన్న ఆ టీవీలో కనబడుతున్న ఆ సేవకుడికి ఇవ్వాలని అనుకుంటున్నానండి అన్నాడు. ఆ పాస్టర్ గారు అంతవరకు సంతోషంగా ఉన్న పాస్టర్ గారు ఏమనాలో అర్థం కాల, నవ్వాడు. ఓకేనమ్మా, గాడ్ బ్లెస్ యూ, ప్రార్థన చేద్దామని చెప్పేసి ప్రార్థన చేసాడు పాస్టర్ గారు. ప్రార్థన చేసిన తర్వాత ఈవిడ వెళ్ళిపోయి ఆ నైట్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళాలి. ఆ నైట్ ఈ ట్రైన్ మొత్తానికి మిస్ అయిపోయిందండి. మిస్ అయిపోతే మొత్తానికి తర్వాత ఉదయము పరిగెత్తుకుంటూ మరలా అదే కానుకతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా వెళ్ళలేదా అంటే, లేదు పాస్టర్ గారు, నాతో దేవుడు మాట్లాడాడు పాస్టర్ గారు అన్నాడు. ఏం మాట్లాడాడమ్మా అని ఆ పాస్టర్ గారు అడిగారండి. నేను రాత్రి పడుకున్నప్పుడు దేవుడు బలమైన ప్రేరేపణతో దర్శనంతో దేవుడు మాట్లాడాడు. నువ్వు ఈ కానుక ఇవ్వాలనుకున్నావు కదా, అది నేను చెప్తే ఇవ్వాలనుకున్నావా, నీ ఆలోచన ప్రకారం ఇవ్వాలనుకున్నావు? నీకు రక్షణలో నడిపించింది ఎవరు? నీ కోసం కన్నీళ్లతో ప్రార్థించింది ఎవరు? నీ కోసం, నీ కుటుంబం కోసం ఉపవాసంతో ప్రార్థించింది ఎవరు? నీ యోగ క్షేమాల కోసం ప్రార్థించింది, నీ కుటుంబ సభ్యులందరి పేర్లెత్తి ప్రార్థించిన సేవకుడు ఎవరు అని గద్దించి మాట్లాడినప్పుడు ఈ యొక్క టీచర్ అమ్మ గారికి వెంటనే పశ్చాత్తాపం కలిగిందండి. నిజమే కదా, మా యోగక్షేమాలు కోరి మమ్మల్ని రక్షణలో నడిపించి మమ్మల్ని ఆత్మీయంగా ఉజ్జీవింపజేసిన సేవకుని వదిలేసి ఎక్కడోకి నేనంటే ఎవరో తెలియకుండా, మా కుటుంబం అంటే ఎవరో తెలియకుండా వారికి ఇవ్వడం ఏంటి అని నిజంగా పశ్చాత్తాపడ్డాను పాస్టర్ గారు అని చెప్పేసి కన్నీళ్లతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మరలా ప్రార్థన చేసుకొని సంతోషంగా ఆ కానుకను సమర్పించిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క సందర్భాన్ని ఎందుకు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు అని అంటే, వేర్ ఆర్ ద 9 అనగా ఆ 9 ఎక్కడ నా దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నారు కదా, నా దగ్గరికి వచ్చి మొర పెట్టుకున్నారు కదా, నా దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకుని బాగుపడ్డారు కదా, ఆ 9 ఎక్కడ అని ప్రశ్నించాడండి. మనము బాగుపడిన ఆ 9 కంటే తిరిగి వచ్చిన ఆ సమరయుడిలోని లిస్టులోనే మనం ఉన్నట్లయితే మనల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.